ఎస్ బోన్జోర్ ఎలా ఉన్నారు? సో ఈ వీడియోలో మా హోమ్ టూర్ అయితే మీకు చూపిస్తాను. సో ఇదే మాట మేము ఉండే అపార్ట్మెంట్. సో ఇది ఇండివిజువల్ హౌస్ అనొచ్చు, అపార్ట్మెంట్ అనొచ్చు, ఏదన్నా అనుకోవచ్చు. సో నేను ఉండేది ఫస్ట్ ఫ్లోర్లో మాట. అది స్టూడియో రూమ్ అపార్ట్మెంట్ మాట. అంటే ఒక రూమ్ ఉంటుంది, ఒక కిచెన్ ఉంటుంది, ఒక బాత్రూమ్ ఉంటుంది. జస్ట్ సింపుల్గా ఉంటుంది. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా మొత్తం. అసలు స్టూడెంట్స్కి ఇక్కడ ఇల్లులు ఇస్తారా, అసలు ప్యారిస్లో రెంట్ ఎట్లా, ఎంత ఉంటుంది, సో అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వెల్కమ్ టు మై హోమ్, వెల్కమ్ టు మై హోమ్. సో ఇదే మాట. కింద సెల్లార్ ఉంటుంది. సో ఇక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు మీ కార్స్ కానీ స్కూటర్స్ అవన్నీ. సో కింద ఫ్లోర్లో వచ్చేసి సో మన తెలుగు వాళ్ళే ఉన్నారు. సో అతను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అన్నమాట. సో ఇక్కడ డైలీ డస్ట్బిన్స్ ఉంటాయి. సో ఇక్కడ మీకు పోస్ట్కి మెయిల్ కూడా ఉంటుంది. సో ఇట్లా రాగానే లైట్ ఆన్ అయింది, చూసారు కదా, సెన్సార్ లైట్. టెక్నాలజీ అడ్వాన్స్ ఉంటుంది మా ఇంట్లో. సో ఇప్పుడు మీకు బయట బ్యాక్ లాన్ అయితే చూపిస్తా. సో దీన్ని సరిగ్గా మెయింటైన్ చేయలేదు ఓనర్ వాళ్ళు, అందుకే అలాగే వదిలేశారు. సో మీరు బయట లాన్ యూజ్ చేయొచ్చు. సో ఇదే మాట గ్రౌండ్ ఫ్లోర్. ఇక్కడ స్టూడెంట్స్ ఎవరు ఉండరు, కింద ఫ్యామిలీ ఉంటుంది. సో ఇక్కడ కూడా ఒకటి ఉంది. కింద అండర్ గ్రౌండ్ సెల్లార్లో కూడా రెంట్కి ఇచ్చాడు ఓనరు. అండర్ గ్రౌండ్ సెల్లారు, ఇంకా గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్. సో ఇదే మాట నేను ఉండబోయే స్వీట్ హోమ్. ఈ పక్కనే డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే ఉంది. సో దాని రెంట్ వచ్చేసి మీకు 1200 యూరోస్ మాట. 4 పర్సన్స్ ఉండొచ్చు మ్యాక్సిమం. సో ఇదే మాట మా స్వీట్ హోమ్. సో వెల్కమ్ వెల్కమ్, రండి, స్వాగతం. సో మీకు స్టార్టింగ్ ఎంట్రీ రాగానే కిచెన్ కనిపిస్తుంది. కిచెన్ కమ్ ఇంకా మెయిన్ హాల్ మాట. సో హాల్ ఇదే, కిచెన్ ఇదే, కామన్ ఏరియా కూడా ఇదే. సో ప్రస్తుతానికైతే నేను ఒక్కడే ఉంటున్నాను. సో మీకు ఇక్కడ రాగానే బ్యూటిఫుల్ వ్యూ కనిపిస్తుంది. సో పక్కనే బస్ స్టాప్ కూడా ఉంది, పక్కనే ట్రామ్ కూడా ఉంది ఒక 1.5 కిలోమీటర్స్లో. ట్రైన్ స్టేషన్ కూడా 2 కిలోమీటర్స్లో ఉంది. సో చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో అట్మాస్ఫియర్. వర్షం కూడా పడింది. సో ఏరియా మొత్తం బ్యూటిఫుల్గా ఉంది. సో ఇల్లుదేమంటారా, 4 గోడలే కదా, మనకు కావాల్సింది ఏరియా బాగుందా లేదా, సేఫ్ ఏరియా ఉన్నామా లేదా అని చూసుకోవాలి. ప్యారిస్లో కొంచెం ఇల్లులు చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, కానీ డేంజర్గా కూడా ఉంటాయి అన్నమాట కొన్ని ఏరియాలు. సో అందుకే స్టూడెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇక్కడైతే నేను దేవుణ్ణి అయితే పెట్టాను. సో కిచెన్ అన్నమాట ఇదంతా. సో కింద ఓవెన్ కూడా ఇచ్చాడు కిచెన్లో. మైక్రోవేవ్ ఓవెన్ కాదు, నార్మల్ ఓవెన్. సో ఇది బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్. సో ఇక్కడైతే 2 పర్సన్స్ లివ్ చేసే ఉండొచ్చు అన్నమాట. 2 పర్సన్స్ లివింగ్కి కంఫర్టబుల్ ఇది. సో ఒక అల్మారా కూడా ఇచ్చాడు బట్టలు పెట్టుకోవడానికి. సో ఇదే బ్యాక్ సైడ్ మాట, ఇందాక మీకు చూపించాను కదా, కింద లాన్. సో పెద్ద అపార్ట్మెంట్ ఉంటుంది మా ఇంటి వెనకాలే. లాస్ట్ వీడియోలో చూపిస్తాను కదా, అదే అపార్ట్మెంట్ వీడియో. సో ఇప్పుడైతే మీరు చూడండి, నా ఐప్యాడ్, నా స్పీకర్, ఇదంతా యూట్యూబ్ సెటప్ లాగా చిన్నది. సో ఇక్కడ మిడిల్లో బాత్రూమ్ ఉంటుంది, బెడ్రూమ్కి కిచెన్కి ఆనుకుని. సో షవర్, ఇవన్నీ బేసిక్ నెసెసిటీస్ అయితే ఉన్నాయి మనిషి ఉంటాకి. సో అది బెడ్రూమ్, ఇది కిచెన్ రూమ్. సో కిచెన్ రూమ్లో కూడా పడుకోవచ్చు కావాలంటే బెడ్ వేసుకుని. సో మోస్ట్లీ చెప్పాలంటే, హానెస్ట్గా చెప్పాలంటే ఇది బ్యూటిఫుల్ ఏరియా అని చెప్పచ్చు. మా ఇల్లు కూడా బాగానే ఉంది, పర్వాలే. అటు ఇటు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇంక అడ్జస్ట్ కావాల్సిందే, తప్పదు, ఇంత దూరం వచ్చాం కదా. సో బెడ్రూమ్, కిచెన్, బాత్రూమ్, బెడ్రూమ్, కిచెన్, బాత్రూమ్, లేకపోతే కిచెన్, బాత్రూమ్, బెడ్రూమ్, ఏదైనా చెప్పచ్చు. సో లైట్స్ మాత్రం అట్లా మోటార్ టెక్నాలజీతో ఉన్నాయి. మనం వెళ్ళగానే ఆన్ అయిపోతాయి, ఇటు వస్తే ఆఫ్ అయిపోతాయి. సో ఇదే మాట నా కొత్త లాకెట్. సో కొత్త నెక్లెస్, కొత్త ఇల్లు. సో మా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో హాఫ్ ఫేస్ అయితే రివీల్ చేశాను, మేబీ ఫ్యూచర్లో రివీల్ చేయొచ్చు. సో నాకు అంతగా ఇష్టం ఎందుకు ఉండదు అంటే ఫేస్ పెట్టడం. లాస్ట్ వీడియోలో చెప్పాను నా ఫేస్ ఎందుకు నేను చూపియను అనేది. సో మా ఇల్లు రెంట్ వచ్చేసి 850 యూరోస్ మాట. సో 850 డిపాజిట్ కట్టాలి. సో కాఫ్ అనే వస్తుంది, అంటే గవర్నమెంట్ నుంచి వచ్చే స్కాలర్షిప్ అది స్టూడెంట్స్కి
వస్తుంది, రావచ్చు, చెప్పలేము. సో మా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే అయిపోలేదు వీడియో. సో షర్ట్ మారిందని చూస్తున్నారా? సో ఇది వేరే రోజు షూట్ చేశాను అనమాట. సో స్టూడెంట్స్కి ఇక్కడ అకామిడేషన్స్ ఎలా ఉంటాయంటే, సో మోస్ట్లీ ఏజెన్సీస్ ద్వారా రెంట్ మీరు తీసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా మీరు ఓనర్ని కాంటాక్ట్ చేయొచ్చు, లేదా గ్యారంటీర్ అడుగుతారు చాలామంది మంచి హౌజెస్కి అయితే. సో గ్యారంటీర్ లేని హౌజెస్ వచ్చేసి అవి అంత బాగోవు. సో అది రియల్గా చెప్తున్నా. సో మా ఇల్లు కూడా అంతంత మాత్రానే ఉంది. సో ఇక్కడ ప్యారిస్లో అకామిడేషన్ దొరకడం కష్టమే. సో మోస్ట్లీ యూనివర్సిటీస్ ఇస్తాయి. సో వాటిలో ట్రై చేయండి ఉంటాకి. సో ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ వస్తుంది. సో ఒకవేళ మీ యూనివర్సిటీ ఇవ్వలేదు అనుకోండి, ఇంకా మీకు తప్పదు, ఇలా ఇండివిజువల్ హౌసెస్ చూసుకోండి. సో ఒక పర్సన్కి 350 euros పడుతుంది. అలా ఒక రూమ్లో ఉంటాకి మీకు టోటల్గా 600-700 పడుతుంది 2 పర్సన్స్కి. సో అది మాట. సో మా వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.